చోళదేశంలో మన్నీ నదికి దక్షిణ తీరంలో వైదిక బ్రాహ్మణులకి ఆవాసంగా సంపన్నభరితమైన సాంగ్యలూర్ అనే ఒక ప్రాచీనమైన గ్రామం ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రం చోళ చక్రవర్తులు పట్టాభిషిక్తులయ్యే 5 క్షేత్రాలలో ఒక క్షేత్రంగా ప్రాచుర్యం పొందింది. ఇంతటి మహత్తరమైన క్షేత్రంలో కౌశిక గోత్రీకులైన బ్రాహ్మణుల కుటుంబంలో యజ్ఞదత్తునికి విచార శర్మ అనే ఒక కొడుకు పుట్టాడు. ఈ విచార శర్మకి 5 సంవత్సరాల వయస్సు రాగానే షడంగాలతో కూడిన చతుర్వేదాలు సకల ఆగమాలు గురించిన జ్ఞానం వికాసం చెందుతూ వచ్చింది ఆ పిల్లవాడికి. 7 సంవత్సరాలు నిండగానే ఉపనయనం సంస్కారం చేశారు తల్లిదండ్రులు. వారి వంశాచారం ప్రకారం పెద్దలు అతనికి వేద పఠనాభ్యాసం కూడా చేయించారు. విచార శర్మ సమస్త కళలకు పరమేశ్వరుడే కారణమని, ఆయన దివ్య చరణాలే ఆశ్రయమని తెలుసుకున్నాడు ఈ పిల్లవాడు. ఒకసారి విచార శర్మ వేద పఠనం చేసే విద్యార్థులతో కలిసి వెళుతూ ఉండగా ఆ దారిలో పశువుల మందం తోలుకెళ్తున్న పశువుల కాపరిని ఒక ఆవు తన కొమ్ములతో కుమ్మడానికి వచ్చింది. అప్పుడు ఆ గొల్లవాడు ఏమాత్రం దయా దాక్షిణ్యం లేకుండా కర్రతోటి ఆవును గట్టిగా కుట్టాడు. దాన్ని చూసిన విచార శర్మ కోపంతో గొల్లవాడి దగ్గరికి వెళ్ళి ఆవుని మళ్ళీ కొట్టకుండా వాడిని ఆపి, ప్రపంచంలో జన్మించిన అన్ని రకాల ప్రాణులలో కూడా గోవు ఉత్తమమైనది అని చెప్పి ఆ గొల్లవాడికి చెప్పాడు. వెంటనే ఆలోచన వచ్చింది అతనికి. ఈ దూడలతో కూడిన ఆవుల్ని ఆనందం కలిగించే పద్ధతిలో మేపి వీటిని నేనే సంరక్షిస్తాను, ఇంతకంటే ఉత్తమమైన బాధ్యత ఇంకేముంటుంది అని చెప్పి అతను నిర్ణయించుకున్నాడు. అక్కడున్న పశువుల కాపరిని చూసి, ఇక మీదట ఈ గోవుల్ని నేనే మేపుతాను అని చెప్పి గట్టిగా చెప్పాడు. విచార శర్మ ఆ ఊళ్ళో ఉన్న బ్రాహ్మణులందరి సమ్మతిని పొంది వాళ్ళ గోవులన్నిటినీ తీసుకొని చేతిలో పెద్ద కర్ర తాడు తీసుకుని చిన్న పిలక కదులుతూ ఉండగా, యజ్ఞోపవేతమేమో ఎద మీద వేలాడుతూ ఉండగా ఆ గోవులను మేపడానికి మంచి గడ్డి లభించే ప్రదేశాలకి తోలుకొని వెళ్ళేవాడు. తన చేత్తోనే గడ్డిని కోసి వాటిని తినిపించేవాడు. మంచినీరు సమృద్ధిగా లభించే ప్రదేశాలకు తీసుకుపోయి ఆ గోవుల్ని క్రూర మృగాల నుంచి కలగబోయే ప్రమాదాలను ముందుగానే పసిగట్టి వాటిని నివారించి ఆ గోవులు అలసట పోయేలా చక్కని నీడలో విశ్రాంతి తీసుకునేలా చేసి పాలనిచ్చే సమయానికి ఆవుల సొంత దారుల ఇళ్ళకి తీసుకెళ్ళి విచార శర్మ వాళ్ళకి అప్పచెప్పేవాడు. ఇలా చాలా రోజులు జరిగింది. ఆ సమయంలో గోవులు కడుపు నిండా గడ్డి తిని నీళ్లు తాగి సంతోషంగా ఉండడం కారణంగాను అవి రాత్రింబవళ్ళు ఆ గోవులు సంతోషంగా తమ పొదుగుల నుంచి పాలను స్రవింపచేస్తూ ఉండేవి. ఇలా ఆ ఊరి బ్రాహ్మణులందరూ విచార శర్మ పశువుల్ని తగిన పద్ధతిలో సంరక్షిస్తూ వస్తున్న కారణంగానే గోవులు ఇంతటి సమృద్ధిగా పాలన ఇస్తున్నాయని చెప్పి వాళ్ళందరూ ఆనందించారు. ఇలా గోవుల పొదుగులు పిండకుండానే పాలు స్రవిస్తూ ఉండడం చూసి ఈ విచార శర్మ ఎంతో ఆనందించి శివచింతనా తత్పరుడైన మనస్సుతోటి ఈ పాలు పరమేశ్వరుడు అభిషేకానికి మంచిది కదా, ప్రేమాతిశయంతో మన్నీ నది ఇసుక తిన్నెల్లో మేడు చెట్టు కింద ఒక సైకతలింగాన్ని నిర్మించి ఆ శివలింగానికి దేవాలయాన్ని ఎత్తైన ప్రాకారాలని కూడా అతను ఇసుకతోటి నిర్మించారు. మేడి పువ్వుల్ని చిగుళ్ళని రకరకాలైన పువ్వుల్ని కోసుకుని ఆ పరమేశ్వరుడికి శిరస్సున అలంకరింపజేశారు. విచార శర్మ కొన్ని కుండలతో ఆవు పాలను తీసుకోవడానికి వాటి దగ్గరికి వెళ్ళి తాకగానే ఆ కుండల్లో పాలను స్రవించేవి. ఈ రకంగా పాలను సేకరించి శివలింగాన్ని పాలతో అభిషేకించేవాడు. పరమేశ్వరుడు తన భక్తుడైన విచార శర్మ భక్తికి పరవశించి ఆ మేడు చెట్టు నీడలో నిర్మించబడిన తెల్లని సైకతలింగాన్ని ఆవహించి పూజలన్నింటినీ ఆయన ఆనందంగా స్వీకరించేవారు. ఈ విధంగా చేస్తూ వస్తున్న ఈ విశిష్టమైన పూజని విచార శర్మ ప్రతిరోజు ఒక నియమంగా చేస్తూ ఉండేవాడు. అంతటి నిబద్ధతతో విచార శర్మ నిర్వర్తిస్తున్న ఈ పూజ యొక్క యథార్థాన్ని తెలుసుకోలేని ఆ ఊళ్ళో ఉన్న ఒక బాలుడు ఇదంతా చూసి ఊళ్ళో ఉన్న బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. అతను చెప్పిన మాటలు విని అక్కడ ఉన్న బ్రాహ్మణులందరూ సమావేశం అయ్యి గోవులను సంరక్షిస్తానని చెప్పి వాటిని తోలుకెళ్ళి వాటి పాలను పితికేస్తూ దురాచారం చేస్తున్నాడు ఈ పిల్లవాడు
అని చెప్పి తన చేష్టల గురించి చెప్పడానికి అతని తండ్రి అని యజ్ఞదత్తుడిని ఇక్కడికి పిలిపించండి అని చెప్పారు. యజ్ఞదత్తుడు ఆ సభకు వచ్చిన తర్వాత ఊళ్ళో గోవులను మేపుతానని చెప్పి తీసుకువెళ్ళి నీ కొడుకు చేస్తున్న దుర్మార్గాలు ఎలా ఉన్నాయో చూసావా అని వాళ్ళు యజ్ఞదత్తుడిని అడిగారు. ఆ బ్రాహ్మణుల మాటలను విని యజ్ఞదత్తుడు భయపడి పిల్లాడు చేస్తున్న చేష్టల గురించి నాకు ఇంతవరకు తెలియదు, ఇంతవరకు జరిగిన దాని గురించి క్షమించండి అని వేడుకున్నాడు. ఇక మీదట ఇలా జరిగితే నాదే తప్పు అని చెప్పి ఇంటికి వచ్చాడు ఆయన. ఇలాంటి అపనింద వచ్చింది ఏంటి అని బాధపడుతూను తన కుమారుణ్ణి కూడా ఏమీ అడగకుండా అతని చేష్టల్లో వాస్తవాన్ని స్వయంగా తానే తెలుసుకోవాలని అనుకున్నాడు. ఉదయం తన కుమారుడు గోవులను మేపడానికి వెళ్ళిన తర్వాత అతనికి తెలియకుండా అతను వెనక్కాలే తండ్రి కూడా వెళ్ళారు. యజ్ఞదత్తుడు మన్నీనద్ తీరాన్ని పక్కనే ఉన్న చెట్టుపైకి ఎక్కి అక్కడ జరిగే సంఘటనను రహస్యంగా చూస్తున్నారు విచారశర్మ. పరమేశ్వరుడికి పూర్వంలాగానే దేవాలయాన్ని ప్రాకారాన్ని నిర్మించి పుష్పాలను సమర్పించి ఆవు పొదుగుల నుంచి స్రవించిన పాలను కడవల్లోకి నింపుకొని పూజకు కావలసిన మిగిలిన వస్తువులను కూడా సిద్ధం చేసుకున్నాడు ఈ పిల్లవాడు. విచారశర్మ యథావిధిగా పూజను ప్రారంభించి పాలతో నిండిన కడవలను తీసుకొచ్చి భక్తితో పరమేశ్వరుడికి అభిషేకం చేశాడు. విచారశర్మలోని గొప్పతనాన్ని లోకానికి తెలియపరచడానికి పరమేశ్వరుడు అనుగ్రహిస్తున్నారన్నట్లుగా విచక్షణ కోల్పోయి చెట్టు మీద ఉన్న యజ్ఞదత్తుడు కోపోద్రేకంతో దాన్ని చూసిన వెంటనే వేగంగా కిందకి దిగొచ్చి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన చేతిలో ఉన్న కర్రతోటి కొడుకు వీపు మీద దెబ్బలు వేశాడు. కఠినమైన మాటలతోటి తిట్టడం ప్రారంభించాడు. పరమేశ్వరుడి సేవలో నిమగ్నుడైన ఈ విచారశర్మ ఏమీ తెలియని వాడి వలె తన పూజలోనే ఆయన పూజ ఆయన చేసుకుంటున్నాడు. ఎంత కొట్టినా విచారశర్మ కదలకపోవడంతో మరింత కోపోద్రిక్తుడైన యజ్ఞదత్తుడు అక్కడున్న పాల కడవల్ని కాళ్ళతో నెట్టేసి పాలనంతా నేలపాలు చేశారు. కడవల్లో పాలని నేలపాలయ్యేలా చేస్తున్న తండ్రిని చూసి పరమేశ్వరుడికి అభిషేకించాల్సిన పాలని తన తండ్రి కాళ్ళతో తాకిన కారణం చేత విచారశర్మ ఆయన్ని దండించాలని పక్కనున్న కర్రను తీశారు. ఆ కర్ర విచారశర్మ చేతిలోకి రాగానే విచిత్రంగా అది పరశువుగా మారిపోయింది. దానితో తన తండ్రి కాళ్ళని నరికేశాడు అతను. యజ్ఞదత్తుడి కాళ్ళు తెగి నేల మీద పడిపోయాడు. విచారశర్మ తన అభిషేకాన్ని కొనసాగించేందుకు సంసిద్ధుడైన సమయంలో సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తూ ఉమాదేవి సహితుడైన పరమేశ్వరుడు వృషభ వాహనారూఢే ప్రత్యక్షమయ్యారు. విచారశర్మ భక్తికి పరవశుడయ్యి రెండు చేతులు కైమోడ్చి పరమేశ్వరుడు దివ్యచరణాలకి నమస్కరించాడు. పరమేశ్వరుడు విచారశర్మతోటి మా అభిషేకానికి విఘ్నం కలిగించినందుకు నీ కన్న తండ్రి కాళ్ళనే నరికేశావు నువ్వు. ఇక మీదట మేమే నీకు జనకులం, నీ తల్లిదండ్రులం మేమేను అని చెప్పి విచారశర్మని కౌగిలించుకొని నుదురుని ముద్దాడి ఆశీర్వదించారు పార్వతీ పరమేశ్వరులు. పరమేశ్వరుడి స్పర్శ చేత విచారశర్మ శరీరం దివ్య శరీరంగా మారిపోయింది. శివజ్యోతిలో అతను ఐక్యమైపోయాడు. విచారశర్మను కైలాసంలో భక్తులందరికీ నాయకుడిగా చేసి చండీశ్వరుడు అనే పదవినిచ్చి మేము స్వీకరించిన ఉచ్ఛిష్టము, ధరించే దుస్తులు, అలంకరించుకునే నగలు మొదలైన నిర్మాల్యం మొత్తం నీకే దక్కుతుంది అని అనుగ్రహించి తన మెడలో ఉన్న రేల పుష్పమాలను చండీశ్వరుడికి అలంకరించి ఆశీర్వదించారు శివపరమాత్మ. ఇది చండీశ్వరుడి కథ. ఈయన చండేశ నాయనార్. మనం చెప్పుకుంటున్న నాయనార్ల కథల్లో ఇది 19వ కథ. రేపు 20వ కథ తెలుసుకుందాం. సరే, ఉంటాను. బాయ్.